హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము మీ ప్రసన్న కిరణ్. మేము మా కేరళ 8 డే ట్రిప్లో భాగంగా మున్నార్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఇప్పుడు మేము ఎల్ఎపి వెళ్ళబోతున్నాము. ఇక్కడ మేము మున్నార్లో మా హోమ్ స్టే ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మా మున్నార్ డీటెయిల్స్ అండ్ అలానే మా కార్ రెంటల్ ఇవన్నీ మేము ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసాము, అవన్నీ చూడండి. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ నుంచి అల్వా జంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ కానీ బస్ కానీ ఎక్కి అక్కడ నుంచి ఎల్ఎపి రీచ్ అవుతాము. అండ్ అక్కడ బీచెస్ అండ్ అలానే హౌస్ బోట్ కూడా కవర్ చేస్తాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ అవుదాం. మేము ఇప్పుడే అల్వా జంక్షన్ దగ్గర మేము ఎక్కడైతే కార్ రెంటల్కి తీసుకున్నామో అక్కడికి వచ్చి కార్ అయితే ఇచ్చేసాము. మేము యాక్చువల్లీ జూమ్ కార్లో బుక్ చేసాము అనమాట. బట్ జూమ్ కార్లో ఎక్కడ తీసుకుంటే అక్కడే తిరిగి ఇచ్చేయాలి కదా. సో మేము ఎలాగో తిరిగి ఎల్ఎపి వెళ్ళాలి కాబట్టి మేము ఇంకా ఇలా చేసాము. బట్ ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఏం చెప్పారంటే, మేము జూమ్ కార్లో కాకుండా ప్రైవేట్గా కూడా మాకు ఇక్కడ కార్లు ఉన్నాయి, చాలా కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మనము ఎల్ఎపి తర్వాత తిరువనంతపురం కూడా విజిట్ చేసి అక్కడ నుంచి అటు వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ నుంచి వీళ్ళు కార్ రిటర్న్ తెచ్చేసుకుంటారంట. తిరిగి ఎక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మాకు ముందే తెలుసుంటే మేబీ అలా మేము ప్లాన్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే మేము తిరిగి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఎల్ఎపి వెళ్ళిపోతాము. ఇంకా మనం వెళ్దాం. అండ్ ఈ నెంబర్ అయితే మేము మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి కార్ బుక్ చేసుకోండి. అండ్ ఇది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది, ఇన్ కేస్ మీరు ఫ్లైట్లో వచ్చినా సరే. మేము ఇప్పుడు ఎల్ఎపిలో మా స్టేక్ అయితే వచ్చేసి ఫ్రెష్ కూడా అయిపోయాము. మేము కార్ రెంటల్ రిటర్న్ ఇచ్చాము కదా, అక్కడి నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఎల్ఎపికి బస్ క్యాచ్ చేసాము. అండ్ మేము వచ్చింది ఏసీ బస్సులో అనమాట. టికెట్ వచ్చేసి ఒక 190 రూపీస్ పడింది పర్ పర్సన్. అండ్ అలానే మా లగేజ్కి కూడా టికెట్ తీసుకున్నారు, కొంచెం పెద్దగా ఉందని చెప్పేసి 88 రూపీస్ తీసుకున్నారు. బట్ ఓవరాల్ జర్నీ అయితే ఒక 2.5 గంటలు పట్టింది. అండ్ ఎలాగో రేపు హౌస్ బోట్కి వెళ్తాం కాబట్టి ఇక్కడ జస్ట్ మేము ఒక తక్కువ రేటుతో ఒకటి తీసేసుకున్నాం హోటల్ స్టే అనమాట. కొంచెం ఒక 1350 అలా పడింది, 1350 1400 అలా సంథింగ్ అలా. అండ్ ఇప్పుడైతే మేము బీచ్ విజిట్ చేద్దాం అనుకున్నాము. అండ్ ఇది బీచ్కి పక్కనే ఉంది ఈ స్టే. బీచ్ విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ బాగా ఎండగా ఉంది ఇప్పుడు 4:30 అయినా సరే. సో ఒక అరగంట అలా ఆగి బీచ్కి వెళ్ళి చూపిస్తాము. అండ్ ప్రస్తుతానికైతే ఈ స్టే అయితే నేను నీకు చూపిస్తాను క్లియర్గా. అండ్ సింపుల్గా చూపించేస్తాను ఏముంది ఏంటి అని, ప్రైస్కి వర్తిటా కాదా అని. అండ్ బై ద వే ఇక్కడ చూసారా, అక్కడ ఒక ట్రాక్ కూడా ఉంది, రైల్వే ట్రాక్. మేబీ నైట్ కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఏమో చూడాలి, చూసి చెప్తాము. బట్ ఇప్పుడైతే రండి లోపలికి చూపిస్తాం ఆ రూమ్. మాకు ఫస్ట్ రూమే ఇచ్చేసారు, ఇదే. సింపుల్గా ఒక బెడ్రూమ్ ఉంది, ఇక్కడ నీట్గా అన్నీ అరేంజ్ చేశారు. ఏసీ అయితే ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా హాట్గా ఉంది. ఇది అసలు డిసెంబర్లో ఉన్నట్టే లేదు. బెడ్ అది నీట్గా ఉంది. ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చారు, అక్కడ టీవీ ఇచ్చారు కానీ అది పనిచేయట్లేదు, మనకు అవసరం లేదు కూడా. అండ్ బాత్రూమ్ చూపిస్తారండి. వాష్రూమ్ అయితే సింపుల్గా బాగానే ఉంది, క్లీన్గా ఉంది, అంతకంటే ఇంకేం కావాలి. అండ్ గీజర్ కూడా ఉంది. ఇంకింతే సింపుల్గా ఉంది రూమ్. కాకపోతే వెనక చెప్పాను కదా, ట్రైన్స్ వస్తుంటే కొంచెం సౌండ్ వస్తుంది. బట్ చూద్దాం, నైట్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందేమో. ఇప్పుడైతే కాసేపు ఆగి మేము బీచ్కి వెళ్ళిపోతాం. అదిగోండి, అదే మా స్టే. కొంచెం ఎండ తగ్గిందని చెప్పి బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది చూడండి. మామూలుగా అయితే చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇటు చూడండి, ఆ ట్రాక్స్ దాటగానే ఇలా తిన్నగా వెళ్తే అక్కడ ఆటోలు కనిపిస్తున్నాయి కదా, అదే మా బీచ్, మన ఎల్ఎపి బీచ్. చూడండి, రోడ్ క్రాస్ చేయగానే మనకి బీచ్ అయితే వచ్చింది. అదే బీచ్. బీచ్ చూసి చాలా రోజులు అయిపోయింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. చూసారా, ఫుల్గా ఇలా ఎంత లైన్ షాప్సే ఉన్నాయి. ప్లస్ ఇంకా చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలంటే. బీచ్ ఇంకా డౌన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, ఇది ఎత్తులో ఉన్నట్టుంది కొంచెం. అక్కడ ఏవో పెద్ద బెలూన్ జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయి చూడు, కానీ క్లోజ్ చేసినట్టున్నారు అవి. ఇప్పుడే బజ్జీ తినేసి అక్కడ ఒక లెమన్ సోడా కూడా తాగేసాము, కిరణ్ ఒకటి నేనొకటి. ఫుల్ రిలాక్సింగ్గా కూల్గా ఉంది. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం పదండి. ఆ తర్వాత మేము లైట్ హౌస్కి వెళ్తాము, సన్సెట్ వ్యూ చూద్దాము ఎలా ఉంటుందో అక్కడి నుంచి. మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. చూసారా, ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనుకున్నాము. ఎల్ఎపి బీచ్ అంటే కొంచెం ఫేమస్ బీచ్ కదా, కానీ ఇక్కడ పెద్ద ప్లేస్ ఉండడం వల్ల అసలు అలా ఏం లేదు. చూడండి, కూల్గా ఉంది. జనాలు అక్కడక్కడ ఉన్నారు కొంతమంది. ఒక్కసారి అటు ఒకసారి వ్యూ చూడండి, ఎంత బాగుందో కదా. నాకైతే ఫస్ట్ టైం ఇలాగా ఈ టైంలో బీచ్లో ఉండడం. వైజాగ్ బీచ్కి వెళ్ళాం కానీ మధ్యాహ్నము అలా అయిపోయేది. ఇక్కడైతే సూపర్గా ఉంది, కూల్గా ఉంది.
చూసావా సన్ అలా వెళ్ళిపోతుంది, సన్సెట్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం లైట్ హౌస్కి వెళ్ళినా వేస్ట్ ఏమో కదా, ఆ వ్యూ మరి దొరకదు. ఇక్కడే ఉండిపోదాం సరేనా. సన్సెట్ అయిపోయినా కూడా మేము లైట్ హౌస్ చూద్దామని వచ్చాము ఇక్కడికి, అదే లైట్ హౌస్. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ 9 నుంచి 5:30 వరకే ఓపెన్ ఉంటుంది అంటే లోపలికి అలౌ చేస్తారు. ఇప్పుడైతే టైం 6:10 అయింది. సో మనకి లైట్ హౌస్ వ్యూ అయితే మిస్ అయిపోయాం. మనం లైట్ హౌస్ మిస్ అయిపోయాం కదా. సో మళ్ళీ మేము బీచ్కి వచ్చాము. చూసారా నైట్ వ్యూ బీచ్ కలకలు ఆడిపోతుంది కదా లైటింగ్స్తో ఫుల్గా. మేమైతే ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేస్తాము. ఎంజాయ్ చేసి నైట్ రూమ్కి వెళ్ళిపోయి రేపు మళ్ళీ కలుసుకుందాం. హలో అండి, మేమైతే మా రూమ్ చెక్అవుట్ చేసేసాము. ఇప్పుడు టైం 11 అయింది. ఇప్పుడు మేము మా హౌస్ బోట్కి అయితే వెళ్ళిపోతాము. అండ్ మీరు ఒకవేళ మీ ఓన్ కార్లో వస్తే నిన్ననే డైరెక్ట్గా మీరు హౌస్ బోట్కైనా వెళ్ళిపోవచ్చు. లేదు బీచ్ ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఏదైనా హోటల్ తీసుకొని స్టే చేసి బీచ్ అన్ని విజిట్ చేశాక మీరు ఈరోజు మార్నింగ్ మీరు హౌస్ బోట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మన హౌస్ బోట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము ఆటో క్యాచ్ చేయాలి. ఇక్కడ బీచ్ పక్కనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఆటో క్యాచ్ చేసి అక్కడికి వెళ్తాం. అండ్ ఇక్కడ ఊబర్ అలాంటివి ఏం లేవు, లోకల్ ఆటోసే క్యాచ్ చేయాలి. మేము ఇప్పుడే హౌస్ బోట్ ఉన్న లొకేషన్కి అయితే వచ్చాము. మా హోటల్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఆటోలో వచ్చాము మేమైతే. మేము 12కి బోట్ అయితే 11:30కి వచ్చాము. మాకు అలౌ చేస్తారో లేదో లోపలికి వెళ్ళి చూడాలి ఇప్పుడు. మాది మై ట్రిప్ హౌస్ బోట్. మేము వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి మేము ఉన్న ప్లేస్కి వచ్చేసాము, బోట్స్ ఉన్న ప్లేస్కి. కిరణ్ ఇప్పుడే కాల్ చేస్తున్నారు అతనికి ఎక్కడ మా బోట్ అని తెలుసుకోవడానికి. ఈ బోర్డింగ్ ఆపోజిట్లోనే మై ట్రిప్ హౌస్ బోట్ అని ఉంది. ఇది వాళ్ళ ఆఫీస్ అనుకుంటా. వాళ్ళు ఇక్కడికి వచ్చి వెయిట్ చేయమన్నారు మాకు కాసేపు. ఇదిగోండి కిరణ్ వెళ్ళిపోతున్నారు లగేజ్ పట్టుకొని. మా బోట్ ఇదే అంట. వాళ్ళు చూడండి వచ్చి మా లగేజ్ తీసుకెళ్తున్నారు. కిరణ్ తీసుకెళ్తున్నాడు. మాకు ఇక్కడ వెయిట్ చేయమన్నారు. మేమైతే షేరింగ్ తీసుకున్నాము. లోపల ఒక 4-5 రూమ్లు ఉన్నట్టున్నాయి. చూడండి పొడవుగా ఉంది కదా. అసలు ఇదైతే ఒక ఇల్లాగే ఉంది, బోట్లో ఉన్నట్టే లేదు అసలు కదా కిరణ్. మాకైతే ఇక్కడ కూర్చోమన్నారు వెల్కమ్ డ్రింక్ ఇస్తానని. వెల్కమ్ డ్రింక్ అయితే మాకు ఇచ్చారు. ఇది చూస్తుంటే వాటర్ మిలన్లా ఉంది, టేస్ట్ చేస్తా. వాటర్ మిలన్ ఉంది, చాలా బాగుంది డ్రింక్ అయితే. మాకైతే మా రూమ్ ఇచ్చారు. పదండి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. ఇలా వస్తే ఇక్కడైతే 4 రూమ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇదొకటి. మాదైతే 4th రూమ్. పదండి చూద్దాం. ఇక్కడ ఇంకా మధ్యలో మెట్లు ఉన్నాయన్నమాట. మనం తర్వాత వెళ్దాం పైకి. ఏముందో పైన చూద్దాం. పైనుంచి వ్యూ కూడా బాగుంటుందని అనుకుంటున్నాం మేము. సో ఇది మా రూము, 4th రూమ్. లోపలికి వస్తే ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ ఉంది. చెప్పాలంటే ఫ్యాన్ అంత గాలి రావట్లేదు అనమాట. కానీ ఏసీ ఉంది, అది నైట్ మాత్రం మనం వేసుకోవాలి. బెడ్ అయితే పెద్దదే ఇచ్చారు. మామూలు హోటల్ రూమ్లోనే ఉంది రూమ్ అయితే. కబోర్డ్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ అద్దంది ఉంది మంచిది. సో బాత్రూమ్ చూపిస్తాను. బాత్రూమ్ కూడా బాగానే ఉంది చూడండి, నీట్గానే ఉంది. అండ్ ఇక్కడ చూసారా విండో ఉంది. దీనివల్ల మనకి ఇక్కడ లైటింగ్ కూడా వస్తుంది. అదే మనకి లైటింగ్ వద్దు అనుకుంటే మనం ఇలా క్లోజ్ చేసి వచ్చనమాట. సో ఇప్పుడు మనకి ఫుల్ వ్యూ కావాలనుకోండి బయటది, ఇలా ఎత్తేది మేము ఫుల్ వ్యూ. ఇప్పుడైతే బోట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి అంత వ్యూ లేదు. కానీ బోట్ స్టార్ట్ అయితే మధ్యలో నుంచి బోట్ వెళ్తుంది కదా, సూపర్ వ్యూ వస్తుంది మనకి. ఆల్రెడీ కొన్ని బోట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి చూడండి. ఏసీ నైట్ మాత్రమే ఆన్ చేయాలంట. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కిరణ్ చెప్తాడు. రూమ్ అయితే చూస్తాం కదా, ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము ఏమున్నాయని. రండి. అబ్బా కిరణ్ చూసావా ఎంత బాగుందో. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇక్కడ మధ్యాహ్నం లంచ్, డిన్నర్, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అనమాట. దానికోసం ఇక్కడ డైనింగ్ హాల్ నీట్గా ఇక్కడ ఇలా వేసో చూసారా సీట్స్ లాగా. ప్లస్ ఇంకా ఫ్యాన్స్, ఏసీలు కూడా పెట్టారు. పైన సీలింగ్ అయితే సేమ్ ఇంట్లో మనం పెట్టుకుంటాం కదా అలాగే ఉంది సీలింగ్ అదంతా.
అక్కడ ఒక టీవీ కూడా ఉంది, అది పనిచేస్తలేదో తెలీదు. కిరణ్ నేను ఇద్దరమే ఉన్నాము, ఫుల్ తిరుక్కుంటున్నాము ఇంట్లో తిరుక్కున్నట్టు. నాకైతే బాగా నచ్చింది. 4 బెడ్రూమ్స్ అని చూపించాం కదా, మేమైతే వచ్చాము, ఇంక ముగ్గురు ఇంకా రాలేదు. వాళ్ళు ఇంక రాకపోతే బాగుండు, మేమిద్దరమే ఉంటాం ఇదంతా. ఇక్కడి నుంచి బాల్కనీ వ్యూ చూద్దాం రండి. ఇక్కడైతే ఇప్పుడు ఎండగా ఉంది, ఇంకా బోట్ కూడా స్టార్ట్ అవ్వలేదు కదా. వ్యూ అయితే అంత పెద్దగా ఏం లేదు, కానీ బోట్ స్టార్ట్ అయితే ఫుల్ వ్యూస్ వస్తాయి. ఈవినింగ్ టైం ఇక్కడి నుంచి మంచిగా అన్నీ క్యాప్చర్ చేయొచ్చు, ఫొటోస్ వీడియోస్ అవన్నీ. అండ్ అప్పుడు వ్యూ ఇంకా అదిరిపోద్ది కదా. అండ్ ఈ 4 మై ట్రిప్ వారిలాగే ఉన్నాయి, ఈ లైన్లో 4. మిగతావన్నీ వేరేలా అనిపిస్తున్నాయి. అది గోల్డెన్ క్రూజ్ అంట, అది వాళ్ళదేమో మరి. మా బోట్లో మొత్తం 4 రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. మిగతా 2 రూమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు టైం 2:15 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా మెల్లగా తీస్తున్నారు. అసలు మామూలుగా అయితే 1 కల్లా స్టార్ట్ అవ్వాలనుకుంటా, 5 కల్లా ఆగిపోద్ది కదా. తొందరగా స్టార్ట్ అయ్యింటే అన్నీ తిరిగేది. బట్ ఇప్పటికైనా స్టార్ట్ అయ్యింది చూడండి. బోట్ అయితే 1:45కి స్టార్ట్ అయ్యింది చూసారా. అలా మన బోట్ వెళ్ళిపోతుంది. అక్కడ ఒక 2 బోట్స్ ఉన్నాయి, మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాయి అవి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అలా వెళ్తున్నాము. ఈ నేరో పాత్ ఉంది కదా, ఇక్కడ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే పెద్ద లేక్ ఉంటుంది అనమాట, అక్కడికి మేము వెళ్తాము. అండ్ చూసారా, కంటిన్యూస్గా హౌస్ బోట్స్ వస్తూనే ఉన్నాయి. హౌస్ బోట్స్లో రకాలు ఉన్నాయి. ఇప్పుడు అది చూడండి, అది చాలా పెద్దగా ఉంది. అలానే ఇది చూస్తే ఇది చాలా చిన్నగా ఉంది. సో టైప్స్ అనమాట, 2 బెడ్రూమ్, 1 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ అలా రకరకాలు ఉన్నాయి. ఇక్కడైతే చాలా బోట్స్ వెళ్తున్నాయి. అండ్ ఇప్పుడే మాకు లంచ్ అయితే పిలిచేశారు, 2 o'clock అవుతుంది కదా. మాకు లంచ్ చేసి లంచ్ నుంచి ఇంకా వ్యూ చూస్తాం. నాకు తెలిసి పైన ఉంది కదా లంచ్, అక్కడ నుంచి కూడా చూడొచ్చాము. ఇప్పుడైతే మనం లంచ్ చేద్దాం, చాలా ఆకలేస్తుంది కూడా. ఫైనల్లీ 2 అయింది. ఇప్పుడైతే లంచ్ పెట్టేశారు, మాకు పిలిచారు, లంచ్ పెట్టేసాం రండి తినండి అని. మాకైతే చాలా ఆకలేసింది, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము చేయలేదు, డైరెక్ట్ లంచే. ఇంకా మార్నింగ్ టైం లేకున్నాం, అందుకే చేయలేదు. ఏం పెట్టారంటే రైస్ పెట్టారు. ఓ ఈ రైస్ కేరళ టైప్ రైస్ అనుకుంటా. సాంబార్ పెట్టారు, సాంబార్ అయితే చూడటానికి అదిరిపోతుంది. చపాతీ, ఇది క్యాబేజ్ అనుకుంటా, క్యాబేజ్ క్యారెట్ కలిపి పెట్టారు కర్రీ ఒకటి. నెక్స్ట్ నీకు ఇష్టమైంది చిక్కుడుకాయ సంథింగ్ ఉంటాయి కదా పెద్దవి, హరిశ్చంద్రకాయలు అంటారు అలా. ఇదేమో సలాడ్ టైప్ ఒకటి, కర్డ్, పచ్చడి, సాల్ట్. ఇతను ఇప్పుడే ఫిష్ ఫ్రై తెచ్చారు మన కోసమే. అడిగారు ఫస్టే నాన్ వెజ్జా వెజ్జా అని. నాన్ వెజ్ అని చెప్పాము, ఫిష్ ఫ్రై అయితే తీసుకొచ్చారు. కలర్ఫుల్గా ఉంది చూడడానికి, టేస్ట్ ఇంకెలా ఉంటుందో చూద్దాం. ఫుడ్ అంతా చాలా బాగుంది. ఫిష్ ఏమో మాకు తేడా కొడుతుందేమో అనిపించింది, కానీ ఫిష్ కూడా చాలా బాగుంది. ఫుడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఒక 2 నార్మల్ వెజ్ కర్రీస్, చపాతీ, రైస్, నెక్స్ట్ పెరుగు, పికిల్ అవన్నీ పెట్టారు. దాంతోపాటు నాన్ వెజ్ అయితే ఫిష్ ఫ్రై కూడా పెట్టారు. అండ్ పెరుగు ఉంది కదా, నేను కొంచెం షుగర్ అడిగి పెరుగులో షుగర్ కలుపుకొని తింటున్నాను, నాకు ఇది ఇష్టం. మెయిన్లీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ ఫుడ్ అయితే నచ్చుతుంది. ఇక కేరళ వైల్స్ అలా ఏమీ లేదు, బయట ఫీడ్బ్యాక్ మీకు బ్యాడ్గా ఉంది, కానీ ఇక్కడైతే చాలా బాగుంది ఫుడ్. ప్రసన్నకు కూడా బాగా నచ్చేసింది. రూమ్లో వేడిగా ఉంది కదా, నైట్ వరకు ఏసీ లేకుండా ఎలాగా అనుకున్నాము. ఇప్పుడు తినేసి వచ్చాము, తినేసి వచ్చేసరికి ఏసీ ఆన్లో ఉందన్నమాట. చాలా కూల్గా ఉంది, హాయిగా. ఇప్పుడు కాసేపు రిలాక్స్ అవుతాం మేము. మీరు తిన్న తర్వాత చక్కగా రూమ్కి వెళ్ళి పడుకుంటామంటే కాదు, ఈ క్రూజ్ అలా ఈవినింగ్ 5-5:30 వరకు ఇలా తిరుగుతుంటుంది. చూడండి అసలు లొకేషన్ ఇది, అసలైన పెద్ద లేక్ అనమాట, బ్యాక్ వాటర్స్ది. ఇక్కడికి వచ్చి మీరు ఈవినింగ్ వరకు వ్యూ ఎంజాయ్ చేయాల్సిందే, ఎందుకంటే నైట్ అలానో పడుకునే ఉంటారు. ఇప్పుడు వచ్చి ఎండగా ఉందంటే కావాలంటే ఇలాంటి షేడ్ దగ్గరికి వచ్చి చక్కగా వ్యూ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. అక్కడ చూడండి ఆల్రెడీ అందరు అక్కడ పైకి వెళ్ళి రిలాక్స్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇతనే మా డ్రైవర్, చక్కచక్క స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో, దగ్గర దగ్గర 100+ ఉన్నాయి. 100 ఏంటి, ఒక ఆ చివరి కూడా చూసారా, ఆ చివరి చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు కెమెరాలో కనిపిస్తుందా లేదా కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని వెంబడన్ లేక్ అని అంటారంట, ఇప్పుడే చెప్పారు అతను. ఇది చాలా పెద్దగా ఉంది. మీరు అటు చూస్తే అటు మీకు ల్యాండ్ ఏం కనిపించదు, అది సముద్రం అని అనుకోగలరు. అది సముద్రం కాదు, ఈ లేక్ అంత పెద్దగా ఉందన్నమాట. చూడండి, ఇన్ని షిప్స్ ఉన్నా సరే, ఇంత క్రౌడ్గా ఉన్నా సరే ఎక్కడ క్రౌడ్లో లేదు. కానీ చూడండి, మన దగ్గర షిప్పే అంత దూరంలో ఉంది. ఇన్ని షిప్స్ ఉన్నా సరే చాలా పీస్ఫుల్గా, చాలా స్పేషియస్గా ఉంది. నేను డ్రైవ్ చేసేస్తున్నాను ఈ బోట్ని, ఇంత పెద్ద హౌస్ బోట్ని. నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. అతను ఇప్పుడే ఇచ్చారనమాట డ్రైవర్, మీరు ఒకసారి డ్రైవ్ చేస్తారా అని. అంటే చాలా పెద్దది కదా, మనం ఎటుకెళ్ళినా ఏం కాదనమాట. ఇంత పెద్దది, మనం ఒకవేళ అటు తిప్పిసినా అతను మళ్ళీ తిప్పేస్తారు ఇటువైపు. లేదు, నేను జస్ట్ ఇలా అంటున్నాను అంతే. చాలా బాగా అనిపిస్తుంది. నాకు స్టీరింగ్ ఇవ్వడమే కాదు, ఇతను మనకి లెఫ్ట్ తిప్పమంటున్నారు. సో మనకి డ్రైవింగ్ కూడా చేయమంటున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ బోట్లో వాళ్ళు ఇంకెవ్వరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. హాయిగా తిప్పుతున్నాం డ్రైవింగ్ కూడా. ఇక్కడ చెప్పే కదా ఎంత పెద్దగా ఉంది కాబట్టి. చూడండి, వీళ్ళు వెళ్ళిపోతున్నారు నాకు ఇచ్చేసి. స్లోగా టర్న్ తిరుగుతుంది. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలో గర్రం తిరుగుతుంది చూసారా. అవును, అతను వెళ్ళిపోతున్నారేంటి, ఏం కాదా? అంటే రైట్, ఇప్పుడు రైట్ అంటే స్లోగా ఉంది కదా, మోటార్ అంత స్పీడ్ కట్టలేదు కాబట్టి అలా వెళ్తుంది. అండ్ అక్కడ చూసారా, స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. చెప్పడం మర్చిపోయాను, 300 అంట పర్ పర్సన్. స్పీడ్ బోట్ కూడా ఆప్షన్ ఉందంట. ఇక్కడ కొంచెం వాటర్ వేసి వస్తున్నట్టున్నాయి, సౌండ్ వస్తుంది, బట్ ఓకే. కిరణ్ ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు ఏంటో మనల్ని. చూడండి ఎన్ని హౌస్ బోట్స్ ఫుల్గా ఇక్కడ అలా తిరుగుతున్నాయి. నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు కూడా చాలా కంపెనీస్ చూపిస్తున్నాను. ఏంటి ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, అసలు అన్నీ నిజంగానే ఉన్నాయా లేదా అని అనుకున్నా. కానీ ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే అసలు ఏదో ఒక్క సైడ్ చూసినా సరే అక్కడ ఒక 30-40 బోట్లు ఉన్నట్టున్నాయి, అక్కడ 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 కంటిన్యూస్గా. నువ్వు అక్కడ ఫిక్స్ అయిపోయినట్టున్నావు అలా మాట్లాడుకొని. అసలు భలే ఉంది. అసలు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలో లాగా ఇలా డ్రైవింగ్ ఉంటుంది కదా, చాలా బాగుంది అసలు. ఇక్కడ గేర్స్ కూడా ఉన్నాయి, బ్రేక్ అని, ముందుకి వెనక్కి అని. చక్కగా రిలాక్స్ అవుతున్నారు అతను, మనం డ్రైవ్ చేసుకోవడమే. డ్రైవింగ్ అయితే మనం ఇప్పుడు చేస్తాం కదా, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం పదండి, వ్యూ ఎలా ఉంటుందో ఏంటో. అసలు ఎవరూ లేరు, అందరూ తినేసిన తర్వాత వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. మేము మాత్రం ఫుల్గా పై ఫ్లోర్ కింద ఫ్లోర్ తిరిగేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళి చూద్దాం రండి, బాల్కనీ నుంచి వ్యూ. బా ఇక్కడ చూసే ఒక కర్రలు వచ్చాయి కొత్తగా. అసలు ఇక్కడి నుంచి వ్యూ అయితే సూపర్. ఎన్ని బోట్లు చూడండి, స్పీడ్ బోట్స్ ఒక 2-3 కనబడ్డాయి మాకైతే. అగోండి అక్కడ ఒకటి వెళ్ళిపోతుంది జర్రం అనుకుని. చూసారా బోట్, మన హౌస్ బోట్ అలా ఉంటుంది. మనం హౌస్లో ఉండి బయట వ్యూ మిస్ అవుతున్నాం కదా, ఆ బోట్ని చూసి సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే అది 2 BHK చూడండి, మాది 4 BHK, 4 రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ 2 రూమ్స్ ఉన్నట్టున్నాయి. ప్లస్ ఇంకా పైన మాది ఫుల్ సీలింగ్లో అలా ఉంది కదా, అక్కడ అలా లేదు. చిన్న డైనింగ్ టేబుల్లో చైర్స్ పెట్టి ఉంది అంతేని. అది కూడా బాగుంది క్యూట్గా. మంది దూరం నుంచి అలాగే కనిపిస్తుందేమో, మనం లోపల ఉన్నాం కాబట్టి మనకు తెలియట్లేదు. ఇప్పుడే మాకు ఒక దగ్గర బోట్ ఆపారు చూడండి, అది మా బోట్. మీరు చూడలేదు కదా, అదే బోట్.
సో మాకు కూడా వేడిగా ఉంది, ఏదైనా తాగుదాం అనుకున్నాము. అక్కడైతే కొబ్బరి బొండాలు ఉన్నాయి, ఇక్కడేమో ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడే మనం ఫిష్ తీసుకోవచ్చు అంట, ముందుకు వెళ్ళాలేమో ఫిష్కి. మేము ఇప్పుడే ఈ పెప్సీ ఐస్ క్రీమ్ తీసుకున్నాము, నాదేమో వెన్నెల, కిరణ్ ఏమో స్ట్రాబెర్రీ తీసుకున్నాడు. చిన్నప్పుడు దొరికేవి కదా, మేమైతే పెప్సీ అనేవాళ్ళం, మరి మీరేంటారో కమెంట్ చేసి చెప్పండి. సో ఈ షాప్ పక్కనే ఇక్కడ ఫిష్ ఉందన్నమాట, కానీ మాకు తెలీదు ఏం ఫిష్ తీసుకోవాలి ఏంటి అని. ఎవరైనా అడిగిస్తే తీసుకుంటాం. పాతున్నాడు అడగచ్చు కదా. ఇక్కడ ఏ చేపలోనే ఫిష్ చూస్తాం. చూడండి, మేము పాంప్లెట్ ఫిష్ అయితే తీసుకున్నాము. ఇది కేజీ 1600, మాకు అరౌండ్ 1080 పడింది. నాకు పాంప్లెట్ చాలా ఇష్టం అనమాట, కాస్ట్ అయినా సరే ఇంక తీసుకున్నాం. ఇలా మనం కొనుక్కొని ఇస్తే ఇతను చక్కగా నీట్గా కుక్ చేసి ఇస్తారు. నైట్కి ఇదే మనకి స్పెషల్. వేడి వేడిగా పకోడీలు కూడా వేస్తున్నారు చూడండి. టీ కాఫీ కావాలన్నా అడిగారు, తీసుకోవచ్చు. అండ్ ఇదే కిచెన్, ఇక్కడ ఫ్రెష్గా ఇతనే చక్కగా వండి ఇస్తున్నారు అనమాట మనకైతే ఇక్కడ బోట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్టీగా. నేను ఇప్పుడే ఎలా వండాలో చెప్పాను, అంటే నాకు టోటల్ డ్రైలా ఉండడం ఇష్టం ఉండదు అనమాట, కొంచెం గ్రేవీలా ఉండాలి. సో అదే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశాను. ఇంకా నైట్కి చూద్దాం ఎలా వండుతారు. మనమైతే పైకి వెళ్ళి కొంచెం వ్యూస్ అవి ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు సన్సెట్ టైం అయింది. చూడండి, అన్ని బోట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ నుంచి. ఇప్పుడే మాకు ఈవినింగ్ టైం ఎంత అయిందంటే 4:15 అయింది. మాకైతే టీ అండ్ చూసారా స్నాక్స్ అనమాట, పకోడీ ఇచ్చారు. టీ అయితే చాలా బాగుంది, పకోడీ కూడా చూస్తుంటే చాలా బాగుందని అనిపిస్తుంది. నేనైతే టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఫుడ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు, బాగుంది. చూడండి, ఇప్పుడు మొత్తం తిప్పారు కదా, తిప్పి మీకు ఇది గుర్తుందో లేదో, ఈ చిన్న బ్రిడ్జ్ మేము ఇక్కడ నుంచి ఇది క్రాస్ చేసి అక్కడ ఎక్కామన్నమాట. తిరిగి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఉంచుతారు బోట్, నైట్ అంతా ఇంకెక్కడే పడుకోవడమే. మేము స్టార్ట్ అయిన దగ్గర కాకుండా దాని నుంచి కొంచెం ముందుకి ఇటు వచ్చేది, జస్ట్ ఒక 1 కిలోమీటర్ అంతే. ఇటు తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడే ఆపేశారు, ఇంకెక్కడే ఉండడమే రేపు తెల్లారి వరకు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆటోస్ ఉన్నాయి, ఎలాగో ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళడానికి అవ్వదు కదా. ఇక్కడ ఆటోస్లో మీకు బీచ్కి తీసుకెళ్ళి, ఆ తర్వాత ఇంకేదో చిప్స్ ఫ్యాక్టరీ, ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ షాపింగ్ అన్నీ తీసుకెళ్ళి రిటర్న్ 8కి తీసుకొచ్చేస్తారంట. 8కి ఇక్కడ మనం డిన్నర్ చేసేయచ్చు. ఇది సపరేట్, మీరు ఆటో ఎంతని అడగలేదు, అడిగితే మమ్మల్ని తీసుకెళ్ళిపోతారేమో అని. సో అడగలేదు, ఇక్కడ ఎంతో తీసుకుంటే మీరు ఒకళ్ళు తిరగాలంటే తిరగచ్చు. ఒకవేళ నిన్న కాకుండా ఈరోజు మీరు మున్నార్ నుంచి వచ్చి డైరెక్ట్గా హౌస్ బోట్కి వచ్చేస్తుంటే ఈ టైంలో మీరు ఈ బీచ్ ఇవి కూడా కవర్ చేసేసి హౌస్ బోట్తో పాటు ఇది కూడా కవర్ చేస్తే మీరు రేపు పొద్దున్నే వేరే ఇంకెక్కడైనా లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. అంటే వార్కలా బీచ్ ఏమైనా ప్లాన్స్ ఉంటే, లేదు రిలాక్స్ అవ్వాలంటే నిన్నే మీరు రీచ్ అయ్యి ఆ బీచ్ అన్ని చూసి ఇక్కడంతా హౌస్ బోట్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ ఇంకేం లేదు, ఇది చాలా చిన్న విలేజ్, పొలాలు ఇంకేం లేవు ఇక్కడ చూడడానికి. సో హౌస్ బోట్ దగ్గర అలా రెస్ట్ తీసుకోవడం, ఇంకేం చేయడానికి లేదు. ఒకవేళ వన్ డేనే ఉండాలనుకుంటే ఇది చేయడం బెటర్. ఇక్కడైతే మేము జస్ట్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ఏమైనా తినడానికి కొనుక్కొని రిటర్న్ వచ్చేస్తాం. మన ఫిష్ అయితే రెడీ అయిపోయింది, పాంఫ్రెట్. చడాయ్, అసలు చిన్నది అనుకున్నా కానీ ఎంత పెద్దది వచ్చింది చూడండి, చూడడానికైతే చాలా బాగుంది. ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో. కిరణ్ చూడు మెరిసిపోతుందమ్మా, ఎలా ఉందో చెప్పు నాకు. సరే, అసలు మెత్తగా ఫ్రెష్గా ఉంది. తెల్లారి కొంచెం ఫ్రైగా లైట్ గట్టిగా అనిపించింది. ఆల్రెడీ నోరూరు పోతుంది నాకు.
ఆసమ్, నిజంగా సీరియస్గా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కుక్ అయితే. కిరణ్ తింటూ హ్యాట్స్ ఆఫ్ అంటూ ఓవర్ చేస్తున్నాడు ఎంత అనుకున్నాను, కానీ తింటే నిజంగా ఎంత బాగుందంటే ఈ ఫ్లేవర్ నేను అసలు ఎప్పుడూ తినలేదు ఇంతవరకు. చాలా అయితే చాలా బాగుంది అసలు. అతనికి హ్యాట్స్ ఆఫ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్, సూపర్. తొందరగా వీడియో ఆఫ్ చేసి తినేద్దాం ఫాస్ట్గా. 8కే మా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ మేము ఈవినింగే ఫిష్ తిన్నాం కదా ఒక 6 o'clockకి. సో మాకు ఆకలి లేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9 అయ్యింది. ఇప్పుడు వెళ్తున్నాము, పదండి వెళ్ళి చూద్దాం ఈ నైట్కి ఏంటి పెట్టారు స్పెషల్స్. వావ్, ఏంటి క్యాండిల్స్ పెట్టారు. వావ్, చూసారా మంచి క్యాండిల్స్ పెట్టారు. ఇంకా ఎవరు రానట్టున్నారు కదా. ఎవరో 2 pairs వచ్చారు, ఇంకో 2 pairs మనము వేరే వాళ్ళు రావాలి. చూద్దాం ఏమేమి పెట్టారు. వేడి వేడి రైస్, సేమ్ సాంబార్, మధ్యాహ్నందే చపాతీ, పన్నీర్ కర్రీ, చిక్కుడుకాయలు దుంపలు కర్రీ. అసలు చూడండి, ఇందాకలే ఫిష్ తిన్నాం కదా, మేము ఇవి వేసేసుకున్నాము అక్కడ ఉన్న ఐటమ్స్, వెజ్ ఐటమ్స్. ఇప్పుడు వచ్చి తెచ్చారనమాట చికెన్ 65. ఇది చూసి నేను చాలా ఫీల్ అవుతున్నా. ఇది చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా, కానీ కడుపులో ఖాళీ లేదు తినడానికి. కానీ ఎలుగులాగా తినేద్దాం. ఇది నైట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. చికెన్ 65 ఇచ్చారు, కానీ మేము ఈవినింగ్ ఫిష్ తినడం వల్ల నైట్ ఎక్కువ తినలేకపోయాం అనమాట. సో కొంచెం తక్కువ తిన్నాము. వాళ్ళకి చెప్పాము కూడా ఫిష్ తినడం వల్ల తినలేకపోయాం, సరిగ్గా ఏమి అనుకోకండి అని. ఇప్పటికైతే ఇంకా మేము రెస్ట్ తీసుకుంటాం, పడుకుని పోతాము. రేపు మార్నింగ్ మళ్ళీ కలుసుకుందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన హౌస్ బోట్ టూర్ అయితే కంప్లీట్ అయిపోద్ది బ్రేక్ఫాస్ట్తో. ఇప్పుడు టైం 8 అయ్యింది కరెక్ట్గా. బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు 8కి. సో పైకి వెళ్ళి ఏమేమి డిషెస్ పెడతారో చూద్దాం. చూసారా మన బోట్ ఇంకా ఇక్కడే ఉంది. పైకి వెళ్దామా? ఓ, ఎవరు లేరు. బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశారు, ఇంకెవరు ఫ్రెష్ అయ్యి రాలేదేమో. మనం మాత్రం టైంకి వచ్చేస్తాం కదా ఇప్పుడు. చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారు. వావ్, సాంబార్, ఇడ్లీలోకా ఏంటి? పచ్చడి, కలర్ఫుల్గా ఉంది పచ్చడి అయితే. వావ్, ఇడ్లీ కిరణ్ ఫేవరెట్ ఇడ్లీ, కానీ ఇక్కడ ఇడ్లీ ఒకసారి కూడా ట్రై చేయలే. ఇవి చూడు, అప్పమ్మ ఉత్తప్పం అలా ఉన్నాయి కదా. సో అన్నీ టేస్ట్ చేసేద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. ఒక ఉత్తప్పం, ఒక ఇడ్లీ వేసుకున్నాను. ఇది మన సైడ్ ఇడ్లీ కాదు, వేరేలాగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. బాగుంది, మెత్తగా ఉంది ఇడ్లీ. చట్నీ కూడా చాలా బాగుంది, ఉత్తప్పం కూడా చాలా బాగుంది. సూపర్. ఇప్పుడే ఛాయ్ కావాలని అడిగారు, ఒకటి కావాలన్నా నేను తాగుతాను. సో టిఫిన్ అంతా చాలా బాగుంది, సూపర్. మేము తినడం స్టార్ట్ చేసినప్పుడే మధ్యలో బోట్ స్టార్ట్ అయిందనమాట. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మేము ఒక దగ్గరికి మేము ఎక్కాము కదా, అక్కడే ఆపేస్తారు అనుకుంటే, కానీ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలీదు. మేబీ ఒక 30 minutes అలా తిప్పేసి మళ్ళీ సేమ్ ప్లేస్కి తీసుకొచ్చి వదిలేస్తారు అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే టైం కూడా 8:40 అయ్యింది. 9 వరకే ఈ హౌస్ బోట్ అనమాట మాకు. చూద్దాం ఏం చేస్తారో అని. నేను ఇప్పుడే కనుక్కున్నాను వాళ్ళ కింద వాళ్ళకి, 9 o'clock వరకు ఇలానే తిప్పుతూ ఉంటారంట. 9 o'clockకి తిరిగి అక్కడ మన స్టార్టింగ్ ప్లేస్ దగ్గరికి పట్టుకెళ్ళి ఆపేస్తారంట, ఇంకా చెక్అవుట్. ఇప్పుడైతే మనం కన్క్లూజన్కి వద్దాము. ఫస్ట్ నేను పాజిటివ్స్ మాట్లాడతాను, కిరణ్ తర్వాత నెగిటివ్స్ మాట్లాడతాడు, ఓకేనా? నాకేమనిపించిందంటే అసలు హౌస్ బోట్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక రోజంతా మనం ప్రశాంతంగా కూల్గా వాటర్లో అలా ఫ్లో అవుతూ, ఈ గాలి కూడా చాలా బాగా వచ్చింది ఈవినింగ్ టైం అప్పుడు. నాకైతే చాలా బాగా నచ్చింది. మాకైతే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా వాటర్లో ఇలా ఎంతసేపు ఉండడం, ఒక రోజంతా అంటే 24 hours ఉండడము. ఈ బోట్లో 4 రూమ్లు ఉన్నాయి, అయినా కూడా చాలా స్పేషియస్గా ఉండడం వల్ల ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉందన్నమాట. ఎందుకంటే ఒక 2-3 అలా బయటకు వచ్చిన కిందన సోఫా సెట్స్, ఇంకొకటి పైన డైనింగ్ రూము, ఈ బయటకు వచ్చేస్తే బయట వ్యూ, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పేస్లో ఎంజాయ్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే. సో స్పేస్కి ఇరుకిరుగ్గా ఉంటుంది, 4 BHK అన్నట్టు అలా ఏం లేదు, చాలా ఫ్రీగా అనిపించింది. ప్లస్ చాలామంది ఇంక రూమ్లోనే ఉండిపోయారు అనమాట, ఎక్కువ బయటకు కూడా రాలేదు.
అందుకని మేము కిరణ్ నేనైతే ఎస్పెషల్లీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ హౌస్ బోట్లో. ఇక్కడ ముగ్గురు ఉంటారు మనకి కేర్ చేసుకోవడానికి. ఒకళ్ళేమో ఫుడ్ వండిన వాళ్ళు, ఇంకొకరు కేర్ టేకర్ ఒకళ్ళు ఉంటారనమాట. అంటే మనకి ఏం కావాలన్నా వాళ్ళే తీసుకొస్తారు. అండ్ ఇంకొకటి ఇతను హౌస్ బోట్ నడిపిన ఇతనైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మేమైతే ముందు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యలో మాకు కూడా ఇచ్చారనమాట బోట్ ఎలా తిప్పడానికి. సో కిరణ్ ఒక 10 నిమిషాలు, నేను ఒక 5 మినిట్స్ అలా తిప్పాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ప్లస్ కేర్ టేకర్ కూడాను మేము ఏం అడిగినా ఇచ్చేవారు అనమాట. కిరణ్ షుగర్ అడిగాడు, ఇచ్చారు. ఇంకా అంటే ఏ టైంకి వచ్చి ఇది కావాలి అది కావాలని అడిగేసి చక్కగా చూసుకున్నారు ఒక రోజంతా మాకు. అండ్ వంటతను కూడాను మేము ఫిష్ తీసుకున్నాం కదా, మీకు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా మీరు, చాలా బాగా చేశారు. నేనైతే నా జన్మలో చెప్తున్నా ఎక్కడ అలాంటిది తినలేదు. ఇదే ఫస్ట్ టైము. అండ్ నాకు తెలిసి ఇదే లాస్ట్ టైము. మళ్ళీ మనం ఎప్పుడు కేరళ వస్తామో, ఎప్పుడు హౌస్ బోట్కి వస్తామో, అప్పటికి టేస్ట్ కూడా మారిపోవచ్చు కదా, చెప్పలేము. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఫిష్. అలా చేయమంటే అంతకన్నా ఇంకా బాగా చేశారు వాళ్ళైతే, సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హౌస్ బోట్ ఉంది, షికారా బోట్ కూడా ఉంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. షికారా బోట్ అయితే ఒక 2 గంటలు, అంటే 1 గంట 2 గంటలు అలా మనం ఎంత టైం అంటే అంత టైం తిప్పుతారనమాట మొత్తం. కానీ అది ఎలా ఉంటుంది, జస్ట్ స్పీడ్ బోట్లా ఉంటుంది కదా. మనం చాలాసార్లు స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేసాం కదా. కానీ ఇలా హౌస్ బోట్లో ఇలా ఒక రోజంతా తిప్పడం అసలు ఫుల్ అంటే నీట్గా ఉంటుంది కదా, ఎంజాయ్ చేస్తూ అలా. సో కిరణ్ అన్నాడు నాకు అది తీసేసుకుందామా ఇది తీసుకుందామా అని. కానీ 2 గంటలే కదా, నార్మల్గానే ఉంటుంది, హౌస్ బోట్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఈ హౌస్ బోట్ తీపించాను. కానీ దానికి తగ్గట్టు వీళ్ళైతే న్యాయం చేశారు. మేమైతే అలాగే ఎంజాయ్ కూడా చేసాము. ఎప్పుడు ఉండదు కదా ఈ ఎక్స్పీరియన్స్ మన సైడ్ గట్ట. ఇలా ఇక్కడికి వచ్చినప్పుడే మనం అన్నీ ఎక్స్పీరియన్స్ చేసేయాలి, ఇక్కడ కొత్త కల్చర్ ట్రెడిషన్స్ అవన్నీ. సో మేమైతే హౌస్ బోట్ తీసేసుకున్నాం ఫైనల్లీ. మేమైతే ఫుల్ హ్యాపీ. నాకైతే అసలు నెగిటివ్స్ కనిపించలేదు. కిరణ్ నెగిటివ్ ఏంటుంది అని అన్నాను. మేబీ కాస్ట్ అవేమో కిరణ్ ఏదో మాట్లాడతాడేమో. ఇప్పుడు కిరణ్ నెగిటివ్స్ మాట్లాడతాడు. సో ప్రసన్న అయితే పాజిటివ్స్ అన్నీ చెప్పింది కదా. అండ్ నా సైడ్ నుంచి కూడా పాజిటివ్ చెప్పాలంటే నిజంగా ఈ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ మాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా బోట్లో వెళ్ళడం కాకుండా ఒక ఇల్లే ఇలా నీట్లో ఉన్నట్టు చక్కగా మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము, వస్తున్నాము, ఇటు మళ్ళీ రూమ్కి వెళ్ళి పైకి వెళ్తున్నాము, బట్టలు మార్చుకుంటున్నాం, ఇలా చాలా బాగుందన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఇప్పుడు నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ది ఏంటంటే ఇప్పుడు మామూలుగా అంటే 12కి స్టార్ట్ అయ్యి 5:30 వరకు ఇలా లేక్లో మొత్తం తిప్పుతారు, తిరిగి ఒడ్డు దగ్గరికి పెట్టి ఆపిస్తారు అనమాట. అంటే జస్ట్ రూమ్లో ఉన్నట్లాగే. ప్లస్ ఏంటంటే డిస్టెన్స్, ఇప్పుడు మీరు 12 నుంచి 5:30 వరకు తిప్పాలి కదా, మీరు 3కి ఎందుకు స్టార్ట్ చేశారు 2కి ఎందుకు స్టార్ట్ చేశారు అనుకుంటే డిస్టెన్స్ అయితే ఒకటే. మీరు ఒక అరగంట గంట ట్రావెల్ చేశాక అంతా ఒకలాగే అనిపిస్తుంది. అంటే వ్యూ అంతా చాలా బాగుంటుంది, కానీ ఒకదాన్నే ఎక్కువసేపు అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోవచ్చు కొంతమంది. మేమైతే అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేస్తాం. కానీ మామూలుగా చెప్పాలంటే అంతసేపు కంటిన్యూస్గా తిరుగుతున్నా కొంచెం బోర్ కొట్టచ్చు. కావాలంటే దీని బదులు షికారా బోట్ 1-2 గంటలు తిరిగేసి మీరు తిరిగి హోటల్కి వెళ్ళిపోవచ్చు అది కావాలంటే. సో ఇది టైమింగ్స్ పరంగా నైట్ అంతా ఎలాగో ఒక హోటల్లో స్టే చేసినట్టే ఉంటుంది కాబట్టి పెద్ద తేడా ఏం లేదు, లిటరలీ ఒక రైడ్కి వచ్చినట్టే. అండ్ రెండోది ఏంటంటే ఇది డిసెంబర్ అంటే ఎలా ఉండాలి, చల్లగా కూల్గా ఉండాలి కదా. బట్ మీరు నిన్న చూశారు అండ్ ఇప్పుడు కూడా చూడండి ఎండ ఎలా ఉంది, 9 అవుతుంది ఇంకా. ఇంత ఎండలో అండ్ మేము తీసుకున్నది డీలక్స్ అనమాట. ప్రైసింగ్ మాట్లాడుకుంటే మాకు 7,500 పడింది. ఇది చెప్పాలంటే నేను చాలా వెతికి రివ్యూస్ చూసి ఏది బాగుంటుందో అండ్ అది కూడా తక్కువలో. అండ్ ఎందుకంటే ఒక నైట్కి ఇంత పెట్టడం అంటే మనకి ఫస్ట్ టైం కదా యూజువల్లీ మన లెవెల్ చూసుకుంటే. సో చాలా రీసెర్చ్ చేసి వెతికితే ఇంక ఇది మై ట్రిప్ హౌస్ అనే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. మై ట్రిప్ హౌస్లో మాకు 7,500 పడింది ఇద్దరికి. అండ్ డీలక్స్ ప్రీమియం ఇంకా లగ్జరీ అలా ఉంటాయి. డీలక్స్ బేసిక్ అనమాట. ఇదేంటంటే షేరింగ్ రూమ్ ఇస్తారు, అలానే మనకి నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఏసీ ఇస్తారనమాట. మార్నింగ్స్ ఉండవు ఏసీ. సో నేను చెప్పాను కదా డిసెంబర్ కూల్గా ఉంటుంది అవసరం లేదు అనుకున్నా, కానీ ఇక్కడ ఎండ చూసుకుంటే రూమ్కి వెళ్ళినప్పటికీ చాలా వేడి అయిపోయింది అనమాట, ఉండలేకపోయాం చెప్పాలంటే. అండ్ లక్కీగా వీళ్ళు మాకు ఒక అరగంట తర్వాత మధ్యాహ్నం పూట ఏసీ వేసి ఉంచారు. అసలు చాలా లక్కీ అని చెప్పాలి. అందరికి అలా వేస్తారని చెప్పలేను డెఫినెట్లీ, ఎందుకంటే టైమింగ్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వచ్చు. సో ఏసీ లేదంటే చాలా కష్టమే. మీరు ప్రీమియం తీసుకోవాలి. ప్రీమియం అంటే 10,000 అబోవే ఉంటుంది ఇద్దరికి. సో అది నాకు. అండ్ కాస్ట్ పరంగా కూడా చూసుకుంటే మీరు బడ్జెట్లో ఉండాలి
ఇలా 7,000 7,500 మినిమం పెట్టాలి ఇంత ఇద్దరికి అంటే కష్టం అని అనుకుంటే, నేను చెప్పినట్టు షికారా బోట్ గంటకి తీసుకోండి, ఇదే తిప్పుతారు మొత్తం ఇలా గంట ఫుల్గా తిప్పేస్తారు. తిప్పాక మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోండి. రూమ్ అంటే ఎలాగో ఒక 1,500 2,000కి మినిమం వచ్చేస్తుంది. సో అలా ఓవరాల్ 4,000 అలా సెట్ అయిపోయింది. కానీ ఇలా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు అంత మనీ పెట్టాల్సిందే, ఎందుకంటే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, సో ఎంత పెడితే అంత అన్నట్టు. అండ్ అలానే షికారా కాకుండా మీకు ఇంకా తక్కువలో కావాలంటే మనకి కేఎస్ఆర్టీసీ అలా బస్సెస్ ఉంటాయి కదా, మన ఏపీఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అలా లోకల్ గవర్నమెంట్ బస్సులు. అలానే ఇక్కడ లోకల్ చిన్న చిన్న బోట్స్ కూడా ఉంటాయి, జస్ట్ ట్రావెల్. ఇక్కడ విలేజెస్ అందరూ బోట్స్ యూజ్ చేయాలి కదా, సో అలా ఇలా పెద్ద పెద్దవి కాకుండా మీరు చూసుండొచ్చు అక్కడ కూడా ఉంది. ఏంటంటే ప్రతి 1 కిలోమీటర్కి అలాగా చిన్న బస్ స్టాప్స్లో ఉన్నాయన్నమాట, అంటే పోర్ట్ షిప్ స్టాప్స్ అనొచ్చు. ఇలా ఒడ్డు దగ్గర ఉంటాయి. మీరేం చేయొచ్చు అంటే జస్ట్ 40 రూపాయలే ఎంత అనమాట, ఇక్కడ నుంచి 1 గంట వరకు డిస్టెన్స్ ఉన్నంత వరకు ఒక టికెట్ తీసేసుకుంటే ఈ నార్మల్ బోట్లో కంటిన్యూస్గా అదే చిన్న బోట్లో రైడ్ చేసేవచ్చు. అంటే మీకు జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకేం వద్దు అనుకుంటే, జస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే అదైతే చీప్ అండ్ బెస్ట్ అనుకోవచ్చు. సో ఇలా చూసుకుంటే ఓవరాల్ సమ్మరీగా చెప్పుకుంటే మీకు 1 డే మొత్తం హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఇదే ఫస్ట్ టైం రైడింగ్ ప్లస్ ఫుడ్ ప్లస్ ఆ ఎక్స్పీరియన్స్ అలా మనల్ని ప్రాపర్గా చూసుకునే ఎక్స్పీరియన్స్ కావాలంటే నేను సజెస్ట్ చేసేది డెఫినెట్గా హౌస్ బోట్ తీసుకోండి, ఎందుకంటే వన్స్ ఇన్ లైఫ్ టైం. అండ్ లేదు మేము చాలా బడ్జెట్ టైట్లో ఉన్నాము, స్టిల్ మాకు ఎక్స్పీరియన్స్ కావాలంటే స్టిల్ అలా చేయొచ్చు. ఎలా అంటే నేను చెప్పినట్టు మీరు నార్మల్ హోటల్ తీసుకొని షికారా రైడ్ కానీ 1,000 2,000 అలా ఉంటుంది, లేదా ఇలా గవర్నమెంట్ది చిన్న బోట్ తీసుకుంటే 1 అవర్ వరకు ఇలా లోకల్ ఏరియాస్ అన్నీ తిప్పుతారు నీట్గా. ఏదో మీరు ఒక విలేజర్ లాగే ట్రావెల్ చేయొచ్చు చెప్పాలంటే, అలా కూడా చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు మీరు కపుల్గా వచ్చి ఇలా లగ్జరీగా ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చారంటే ఆ గవర్నమెంట్ బోట్లో ట్రావెల్ బదులు ఇలా హౌస్ బోట్ తీసుకుని చాలా మంచిది. చూసారు కదండి మా అలపీలో హౌస్ బోట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే మేము బీచ్ విజిట్ చేసింది, మా హోటల్ది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, మీకు కూడా నచ్చింది అండ్ యూస్ఫుల్గా అయింది అని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు 9 అయిపోతుంది, మేమైతే చెక్అవుట్ చేసేస్తాము. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఎల్పి హౌస్ బోట్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకొని. ఇప్పుడైతే మా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది, ఎస్పెషల్లీ నా డ్రీమ్ కేరళ అని ఫుల్ఫిల్ అయిపోయింది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ హౌస్ బోట్లో. నెక్స్ట్ మేము మా కేరళ 8 డే ట్రిప్లో భాగంగా వార్కాల అండ్ జటాయు విజిట్ చేస్తాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము, ఆ డీటెయిల్స్ కూడా ఫుల్గా ఇస్తాం మీకు, తప్పకుండా ఆ వీడియో చూడండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.